ప్రకృతి విపత్తులు, మరోపక్క వాతావరణంలో మార్పులు, వీటన్నింటికి మించి ఏలియన్స్ భూమి మీదకు రాబోతున్నారు. ఇదేదో రాజమౌళి మహేష్ బాబు సినిమా స్టోరీ కాదు. 2026 గురించి బాబా వాంగా చెప్పిన జోస్యం. 2025లో కంపేర్ చేస్తే వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా గణనీయ మార్పులు కనిపిస్తాయంటున్నారు బాబా వాంగా. ఆమె చెప్పిన జోస్యంతో ప్రతి ఒక్కరిలో కొత్త సంవత్సరం గురించి ఎప్పుడూ లేనంత ఆసక్తి ఏర్పడింది. జ్యోతిష్యాలు, పంచాంగాలను బాగా నమ్మే వాళ్లకు బాబా వాంగా పేరు చాలా సుపరిచితం. గతంలో చాలాసార్లు ఆమె చెప్పినట్టు జరిగింది. దీంతో ఆమె జాతకం అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాంటి బాబా వాంగా ఇప్పుడు 2026 ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆమె అంచనా ప్రకారం 2026లో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కానుంది. తూర్పు, పడమర వైపు ఉన్న దేశాలు ఉద్రిక్తతలు మొదలవుతాయట. కొంతకాలంలోనే అవి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయట. ముఖ్యంగా చైనా, రష్యా, అమెరికా మధ్య ఘర్షణల గురించి ప్రస్తావించారు బాబా వాంగా. చైనా తైవాన్ను ఆక్రమించడానికి ప్రయత్నించొచ్చని అంచనా వేశారు. రష్యా, అమెరికా మధ్య నేరుగా యుద్ధం జరగొచ్చని ఊహించారు. ఇది ప్రపంచవ్యాప్త ఘర్షణలకు దారితీస్తుందని, మానవాళికి తీవ్ర నష్టం చేస్తుందని చెప్పారు. ఇక ఏలియన్స్ గురించి బాబా వాంగా చెప్పిన జోస్యం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2026 నవంబర్లో భూమి మీదకు ఏలియన్స్ వచ్చే అవకాశం ఉందని ఊహించారు బాబా వాంగా. ప్రపంచానికి గ్రహాంతర వాసులతో మొదటి సంప్రదింపు జరుగుతుంది అని చెప్పారు. ఒక భారీ స్పేస్ షిప్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పారు. ఈ ఘటన మానవాళి చరిత్రను మలుపు తిప్పే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఏలియన్స్ రాక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే విషయాలు మాత్రం ప్రస్తావించలేదు. ఇక 2026లో ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో కూడా భారీ మార్పులు వస్తాయని ఊహించారు బాబా వాంగా. క్యాన్సర్ నిర్ధారణలో పెద్ద పురోగతి సాధిస్తామని చెప్పారు. మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్, రక్త పరీక్షలు ప్రధాన దేశాల్లో జాతీయ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మారుతాయని చెప్పారు. సింథటిక్ ఆర్గాన్స్ గురించి సంచలన విషయాలు చెప్పారు. కృత్రిమ గుండెలు, లివర్ వంటి అవయవాలు సృష్టించడంలో పురోగతి సాధిస్తామన్నారు. 2026లో భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, తీవ్ర వాతావరణ మార్పులు వంటి భారీ విపత్తులు జరుగుతాయని బాబా వాంగా అంచనా వేశారు. ఇవి భూమి మొత్తం భూభాగంలో 7 నుంచి 8% ప్రదేశాలు ప్రభావితం చేస్తాయన్నారు. పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ మార్పుల వల్ల నష్టపోతాయని చెప్పారు. మానవ జీవితాలు, ఆర్థిక వ్యవస్థల్లో చాలా మార్పులు వస్తాయని అంచనా వేశారు. ఇక 2026లో ఏఐ ఆర్థిక, వైద్యం, రక్షణ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంది అని అంచనా వేశారు. భారీ స్థాయిలో ఉద్యోగాలు పోతాయని, ఏఐ మానవుల నియంత్రణను మించి మానవాళిని ఆధీనం చేసుకోవచ్చని ప్రస్తావించారు. యుద్ధాలు, విపత్తుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురవుతుందని చెప్పారు. బ్యాంకింగ్ వైఫల్యాలు, సరఫరా గొలుసులు, మార్కెట్ల పతనం జరగొచ్చని, ఇది ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది అని అంచనా వేశారు. టెక్నాలజీ పెరగడం, వైద్య రంగంలో మార్పులు ఆశాజనకంగానే ఉన్నా యుద్ధాలు, భారీ విపత్తుల గురించి ఆమె చెప్పిన జోస్యం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కొత్త టెన్షన్ పుట్టించింది.